కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టమని, అలాంటి బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం బాధాకరమని అన్నారు. డెలిమిటేషన్ 2కు లింకు పెట్టి బిల్లును అడ్డుకోవడం జరిగిందని చెబుతున్నారని, కానీ మహిళలు రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. మహిళల హక్కులకు మద్దతుగా ఈ బిల్లు ముందడుగు అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అంశంపై వైఎస్సీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై దాడుల క్రైమ్ శాతం గణనీయంగా తగ్గిందని, కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో మహిళలపై జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయని విమర్శించారు. మెయిన్ రీజన్ చేయటం అండ్ డెఫినెట్లీ ఎవరికి అన్యాయం జరగకుండా ఏదైతే సౌత్ స్టేట్స్ మాకు సీట్స్ తగ్గుతాయని చెప్తున్నారో దానికి కూడా భరోసా కల్పిస్తూ మేము ఓవరాల్గా ప్రతి స్టేట్కి 50% పంచుతున్నాం కాబట్టి డెఫినెట్లీ ఎవరికి అన్యాయం అని చెప్తున్నారు. అది పాస్ చేయమని రాసిస్తా అని కూడా చెప్పారు. ఒకవేళ వీళ్ళు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ మనం పాపులేషన్ కంట్రోల్ చేసాము, మనం నార్త్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది పాపులేషన్ అని దేని మీద అయితే గొడవ చేశారు, ఇప్పుడు దాని మీద సీట్స్ ఇస్తే మీరు అడ్డుకున్నారు కాబట్టి డెఫినెట్లీ మనకి సీట్స్ తగ్గుతాయి. అప్పుడు ఏం ఫైట్ చేస్తామండి, మళ్ళీ ఆ రీజన్ చెప్పి యుకానికి అడ్డు వేయటం తగదు కదా. సో అప్పుడున్న ఏదైతే వాళ్ళు అంటే బ్రాడర్గా ఆలోచించి అందరికీ ఈక్వల్గా న్యాయం చేయాలనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తే బాగుండేది. ఇప్పుడు ఎలా అవుతుంది అనేది మనం చెప్పలేము. అది ఒక అవకాశం వచ్చింది, అప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోకుండా ఫ్యూచర్లో మళ్ళీ మనకు అన్యాయం జరిగిందని అప్పుడు రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటే ఇంకా ప్రతిసారి కూడా ఇది 30 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. మరి ఇంకెన్నాళ్ళకి అవకాశం వస్తుంది అనేది చూడాలి. పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. వీళ్ళు స్టాంప్ వేయక్కర్లేదు, స్టాండ్ చూపించక్కర్లేదు. ఇండియా మొత్తం కూడా స్టాంప్ వేసింది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి మ్యాప్ కూడా విడుదల చేసింది. కాబట్టి అంత ఈజీగా ఏదో నేను పవర్లోకి వస్తే మళ్ళీ చేస్తాను అనేది అవన్నీ కూడా ఏదో భయపెట్టడానికి చేసే పనులు కానీ ప్రాక్టికల్గా జరిగేవి కాదు. ఎందుకంటే ఇంతమంది ఇది సంపాదించుకోవటం ఇస్ నాట్ ఈజీ. మనం చూస్తే ఈవెన్ స్టాటిస్టిక్స్ నంబర్స్ అబద్ధాలు చెప్పవు. నంబర్స్ ప్రకారం చూసుకుంటే గత 25 ఏదైతే స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిందో డెఫినెట్లీ 3.8% అనేది క్రైమ్ రేట్ తగ్గింది. అది వాస్తవం. ఇంకా కూడా ఏదైతే 30,000 మిస్సింగ్ అది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, లేడీ అంతకుముందు మినిస్టర్స్గా చేసిన వాళ్ళు, అదంతా తప్పు కదా. నంబర్స్ ఉన్నాయి. మొన్న కూడా మేము యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఒక సెషన్ పెట్టాం. ఇండియా వైడ్ రిపోర్ట్ చేసుకున్న 25-26లో ఆంధ్రప్రదేశ్లో 126 కేసెస్ అవుతాయని ఇది ఉంది తప్పితే కంపేర్లీ మనం ఎక్కడో 6th-7th ప్లేస్లో ఉన్నాము. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, బీహార్ వీళ్ళందరూ కంపేర్ చేస్తే క్రైమ్ రేట్ అనేది తగ్గిందండి. ఎందుకంటే క్రైమ్ జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవటం వల్ల ఏంటంటే భయంతో క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. అంతకుముందు 5 years ఏం జరిగిందో చూసాము.